ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ నూతన ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు యూత్ ఐకాన్ అరవింద్ కుమార్ యాదవ్ గారు, తెలంగాణ స్టేట్ మరియు కార్పొరేటర్ గారు వినయ్ కుమార్ గారు మరియు ఇతర నాయకులంతా ఇక్కడ కాంగ్రెస్ నాయకులంతా విచ్చేశారు. అధిక సంఖ్యలో మరి ప్రజలు కూడా విచ్చేశారు. మరి ఈ కార్యవర్గం మొత్తం 17 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నన్ను చైర్మన్గా 16 మందిని మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది. ఇది 1 ఇయర్ పాటు ఉంటుంది కాబట్టి ఈ 1 ఇయర్లో ఆలయ అభివృద్ధి గురించి మేమందరము తోడ్పడతామని చెప్పేసి భగవంతునికి మేము ప్రమాణం చేశాము. మరి అదేవిధంగా ముందున్న కాలంకి మేము ఆలయంని ముంగడ తీసుకుపోయి ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలనే దిశలో మరి ముంగడకి వెళ్తామని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాము. మరి యొక్క కార్యక్రమాన్ని ఇంత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క నాయకులకు, ప్రతి ఒక్క అభిమానులకు, కార్యకర్తలకు, మరి ఇక్కడ తోటి ఉద్యోగులకు, తోటి మా సోదరులందరికీ కూడా, బంధుమిత్రులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం. మహిళలకు ఎంతమంది ఇచ్చారు? మహిళలకు ఇద్దరు ఇచ్చారు. మహిళలు ఇద్దరు ఒక 15 మంది జెంట్స్ ఇచ్చారు. గతంలో ఎన్విరాన్మెంట్ బోర్డు కాబట్టి ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటుంది చైర్మన్. మధ్యలో 1 ఇయర్ గ్యాప్ వచ్చింది కరోనా టైంలో. దాని తర్వాత ప్రతిసారి కూడా ఇంతకుముందు తెలుగుదేశం మండలి చేశాను. తర్వాత టీఆర్ఎస్లో ఆర్గనైజ్ సెక్రటరీ చేశాను. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు వచ్చినాక ఇక్కడ చైర్మన్ ఇచ్చారు. లక్ష్మణ్ గారు కూడా ఫోన్లో మాట్లాడారు, ముఠాగోపాల్ కూడా మాట్లాడారు. వాళ్ళకి వేరే వేరే కార్యక్రమాలు ఉన్నందుకు వాళ్ళు ఈ టైంకి రాలేదు. థ్యాంక్ యూ.